వెల్కమ్ టు ఎస్పిఆర్టీ ఫ్యామిలీ కిచెన్. ఈరోజు మనం శనగపిండితో అచ్చులు ఎలా తయారు చేయాలి. చాలా సింపుల్గా ఉంటుందండి రెసిపీ. అలాగే తినటానికి కూడా పిల్లలు చాలా ఇష్టపడతారు. స్నాక్స్ కింద చాలా బాగా ఉపయోగపడతాయి. దానికోసమే మనం చేస్తున్నాము. చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటుంది. తక్కువ టైంలో స్నాక్స్ తయారు చేసుకునే విధానం మనం చూపించబోతున్నాం. అలా కట్ చేసుకొని మనకు కావాల్సిన షేప్లో పిల్లలకి స్నాక్స్ కింద పెడితే చాలా చాలా ఇష్టంగా తింటారు. ఈ రెసిపీని మనం ఎలా తయారు చేయాలో ముందుగా చూపించబోతున్నాం. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే వాళ్ళు కొద్దిగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా మన ఛానల్లో వీడియోలు ఎవరికైనా నచ్చితే షేర్ చేయండి. అయితే ముందుగా స్టవ్ వెలిగించాము. స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఆ కడాయిలో ఒక షుగరు కప్పు, అలాగే ఒక హాఫ్ కప్పు షుగరు, అంటే కప్పున్నర షుగర్ తీసుకుంటున్నాము. కప్పున్నర షుగర్కి మనం ఒక కప్పు శనగపిండితో ఈ అచ్చులు తయారు చేస్తాము. చాలా ఈజీగా ఉంటుంది రెసిపీ. అలాగే 10 నిమిషాల్లో తయారైపోతుంది. కొద్దిగా వాటర్ వేసుకొని బాగా మరగనివ్వాలి. మరీ ఎక్కువ వేయకూడదు, అలాగని మరీ తక్కువ వేయకూడదు. ఒక మీడియంగా ఒక టీ గ్లాసుడు వాటరు ఈ పంచదారలో వేసి బాగా మరిగించండి. ఈ మరిగించిన వాటర్ బాగా పంచదార మరిగేలోపు మనం పక్కనే వేరే ప్రాసెస్ చేసుకుందాము. అందరూ చాలా బాగా చూడండి. అయితే అదే కప్పుతో మనం ఆయిల్ ప్లస్ నెయ్యి, ఒక 3/4 కప్పు ఆయిల్, ఒక 3/4 కప్పు నెయ్యి కలిపి తీసుకున్నాం. మనం సేమ్ కప్పుతో మనం ఏదైతే పంచదార కొలిచిన కప్పుతో తీసుకున్నామో అదే కప్పుతో తీసుకొని పక్కనే ఒక ప్లేట్లో మరి నెయ్యిని అప్లై చేసుకొని ఉంచుకోవాలి. ఎందుకంటే ఈ ప్రాసెస్ అంతా అయిన తర్వాత ఇదే ప్లేట్లో మనం సర్వ్ చేస్తాము. అయితే చూడండి, పంచదార బాగా మరుగుతుంది. ఇలా మరుగుతున్నప్పుడు మనం అలా చెక్ చేసుకుంటే అంటుకొని తీగ పాకంలా రావాలి. అలా తీగ పాకంలా వచ్చినప్పుడే మనకు అచ్చు అనేది కరెక్ట్గా వస్తుంది. మరీ ముదురు పాకం రాకూడదు, అలాగని మరి లేత పాకం రాకూడదు. ఈ మరుగుతున్న పంచదార దాంట్లో ఒకే ఒక కప్పు శనగపిండిని తీసి పోసి ఉండలు లేకుండా బాగా కలపండి. అలా కలిపినప్పుడు కలర్ అలా చేంజ్ అవుతుంది. చూడండి, అలా కలర్ చేంజ్ అవుతున్న సమయంలో మనం పక్కనే మరగబెట్టుకుంటున్న నెయ్యి ప్లస్ నూనె, అంటే 3/4 కప్పు నూనె, 3/4 కప్పు నెయ్యిని వేసుకున్నాము. అయితే ఈలోపు మనం మరుగుతున్న ఈ శనగపిండిలో కొద్దిగా యాలక్కాయల పౌడరు, ఇలాచీ పౌడర్ ఖచ్చితంగా వేయండి స్మెల్ కోసం. అయితే ఈ పక్కనే మరుగుతున్న ఆయిల్లోంచి తీసి అందులో వేసుకుంటూ కొద్దిగా కొద్దిగా కలుపుతూ ఉండండి. అలా కలుపుతున్నప్పుడు మనకి ఒక డిఫరెంట్ స్మెల్ వస్తుంది. అలాగే చాలా అద్భుతంగా ఉంటుంది ఈ పాకం అంతా కూడా. ఈ ఆయిల్ ప్లస్ నెయ్యి వేస్తున్నప్పుడు దీని ప్రాసెస్ ఈ కలిపే దగ్గరే కొద్దిగా ఏమాత్రం లేట్ చేయకూడదు, అలాగే ఏమాత్రం ముందు దించేయకూడదు. కరెక్ట్ టైం చూసి దించాలి. మనం తీసుకున్న ఈ ఆయిల్ కొద్దిగా కొద్దిగా వేసుకుంటే అలా బుడగల్లాగా వచ్చి ఉబ్బిపోతూ ఉంటుందండి. అలా ఉబ్బిపోతూ ఉన్న దాన్ని మనం కలుపుతూనే ఉండాలి. అలా కలుపుతూ కొద్దిగా ఆయిల్ వేసుకుంటూ, అలా కలుపుతూ కొద్దిగా ఆయిల్ వేసుకుంటూ ఉంటాం కదా. ఇలా వేసే క్రమంలో అది బాగా పొంగుతూ ఉంటుంది. ఆయిల్ వేసినప్పుడల్లా ఆయిల్ ఒక దగ్గర ఉంచేయకుండా అలా కలుపుతూ ఉండండి. కొద్దిగా కలర్ కూడా చేంజ్ అవుద్ది, మీరు గమనించారనుకుంటాను. ఆ కలర్ కూడా చేంజ్ అయిన తరుణంలో మనం ఏం చేయాలంటే, ఇంకా దగ్గర పడిందండి, బుడగలు అనేవి ఎక్కువగా వచ్చేస్తుంటుంది, లూజ్ అయిపోతూ ఉంటుంది మొత్తం. ఈ పంచదార పాకం శనగపిండి గుల్లగా తయారైపోతుంటుంది. అప్పుడు మనం ఏం చేస్తామంటే, ఇంకా ఆయిల్ అంతా కూడా అయిపోతుంది ఆల్మోస్ట్. ఇంకొక 1 or 2 గరిటెలు వస్తుంది. మరీ ఫుల్ గరిటెలు వేయకుండా కొద్దిగా కొద్దిగా తీసుకొని వేసుకుంటాము. అయిపోయిందండి. ఇంకా మనం స్టవ్ కట్టేసుకుంటాము. స్టవ్ కట్టేసుకొని మనం ఇందాక ముందుగా ప్లేట్లో అప్లై చేసి పెట్టుకున్నాం కదా నెయ్యిని, ఆ ప్లేట్లో మనం ఈ మిశ్రమాన్ని మొత్తం ఈ ప్లేట్లో వేసేస్తాం. అంతేనండి, బెల్లం అచ్చులు తయారైపోయినాయి.
దీన్ని మనం ఏం చేస్తామంటే అలా ఉంచేసి ఏమాత్రం ట్యాప్ గట్ట చేయకుండా అలాగే ఉంచేస్తే అది ఎక్కడి వరకు పాకితే అక్కడి వరకు పాకి అది అచ్చులా తయారవుతుంది. ఒక 10-15 నిమిషాల తర్వాత కొద్దిగా చల్లారిన తర్వాత కట్ చేసుకోవాలి. వెంటనే కట్ చేయకూడదు. ఓ 15 నిమిషాలు అయిన తర్వాత మనకు కావాల్సిన సైజులు మనకు కావాల్సిన యాంగిల్స్లో అలా చాక్ పెట్టి జాగ్రత్తగా కట్ చేసుకోండి. ఇప్పుడు కట్ చేయండి, కానీ ఏమాత్రం పైకి లేపొద్దు. ఇలా కట్ చేసి వదిలేసిన తర్వాత ఒక్క 15 నిమిషాలు మళ్ళా తర్వాత అవి ఒక్కసారి ఇలా పైకి అంటే బయటకు వచ్చేస్తాయి. చాలా అద్భుతంగా ఉంటాయి, ఎంతో రుచిగా కూడా ఉంటాయి. ఇదే రెసిపీని మనం బెల్లంతో కూడా చేయొచ్చు. మనం నెక్స్ట్ తర్వాత ఎప్పుడైనా చేయొచ్చు. చూడండి, అలా మనకు కావాల్సిన యాంగిల్స్ని జాగ్రత్తగా కట్ చేసుకుంటాము. ఇలా కట్ చేసుకొని అన్నీ కూడా ప్రతిదీ మనం చూసుకోవాలి. చూసుకుంటే ప్రతి ముక్క టు ముక్క అంటే పీస్ టు పీస్ చాలా నీట్గా వస్తాయి. మనం ఎలా కట్ చేస్తే అలా వస్తాయి. అయితే యాక్చువల్గా ఈ కటింగ్ చేసేది బ్లేడ్ ఒకటి ఉంటుంది, అది తీసుకుంటే ఇంకా బాగా వస్తుంది. చూడండి, అన్నీ కట్ చేసేసుకున్నాము మనకు కావాల్సిన రీతిలో. అంటే మరి ప్లేట్ పెద్దగా అయిపోయింది, అందులో మన మిశ్రమం తక్కువ అయిపోవడం వల్ల మొత్తం పూర్తిగా అలుముకోలేదు ప్లేట్ అంతా. కొద్దిగా అక్కడక్కడ ముక్కలు సైడ్కి వెళ్ళినాయి, కానీ టేస్ట్ మాత్రం ఎరగేస్తుంది. మీరు ఒక్కసారి ట్రై చేయండి, చాలా చాలా బాగుంటుంది. చూడండి, ఒక 15 నిమిషాల తర్వాత ముక్కలన్నీ కూడా అలా తయారైపోతాయి. అంతేనండి. ఈ అచ్చులు మన పిల్లలకి మన ఇంట్లోనే శనగపిండితో పరిశుభ్రంగా తయారు చేసుకున్నవి చాలా అద్భుతంగా ఉంటాయి. స్నాక్స్ బయట కొన్ని బిస్కెట్లు అవి ఇవి కొన్ని కంటే ఇంట్లో తయారు చేసి ఇలా పెట్టి పంపించడం వలన పిల్లలు ఆనందంగా ఉంటారు, హెల్తీగా ఉంటారు. అలాగే మనకి కూడా ఒక కాన్ఫిడెన్స్ అనేది ఉంటుంది పిల్లలకి మనం చేసిన వంట పెట్టామని. అందుకోసం తయారు చేశారు. చాలా చాలా అద్భుతంగా వచ్చినాయి. మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. అందరికీ కూడా ధన్యవాదాలు. అలాగే మరి ఈ రెసిపీతో మళ్ళీ నెక్స్ట్ రెసిపీతో మనం ముందుకు వస్తాము. చాలా అంటే చాలా బాగుంటాయి. ఇలాంటి రెసిపీని మీరు ఒకసారి ట్రై చేయండి. చూడండి, అలా విరిచినప్పుడు కూడా మనకి ఏమాత్రం కూడా కొద్దిగా ఆయిల్ ఉంది. ఈ ఆయిల్ కూడా ఇది మార్నింగ్ కల్లా స్ప్రెడ్ అయిపోతుంది. ఏమి ఉండదు. అంతేనండి, ఎంతో చక్కనైనటువంటి ముక్కలు ముక్కలుగా కనిపించే శనగపిండి అచ్చులు తయారు. థ్యాంక్ యూ.